యేసుక్రీస్తు ప్రభువు మాకు పద్ధతి నేర్పాడు, సంస్కారం నేర్పాడు. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు, దూషించే వారిని ద్వేషించే వారిని క్షమించమని చెప్పాడు. ఈ వెధవులు వీళ్ళిద్దరూ కూడా, కరుణాకర్ సుబ్బిన గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరియ తల్లికి పరిశుద్ధాత్ముడితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఆవిడ్ని వేశ్య అని మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా, పరిశుద్ధాత్మతోటి మేము అక్రమ సంబంధం అంటగట్టట్లేదు, దయచేసి నమ్మండి. ఎందుకంటే అసలు పరిశుద్ధాత్మ అనేవాడే లేడు అని మేము నమ్ముతున్నాం కాబట్టి. కానీ మేము అక్రమ సంబంధం అంటుంది ఎవరి విషయంలో? మేము అంటున్నాం అంటే మా సొంత మాటల గూగుల్ చెప్తుంది. ఇప్పుడు రోమన్ సైనికుడు పాంతరాతో పడుకుందని చెప్పేసి కొన్ని పేజెస్లో రాస్తున్నారు. అలాగే క్వింటోసో ఆవిడ ఉన్నాడు, వాడితో ఒకసారి పడుకుని యేసుక్రీస్తుని కనిందని కొన్ని పేజెస్లో రాశారు. ఆ తర్వాత ఆక్టేవియస్ అంటారు, వాడిని అగస్టస్ అని కూడా అంటారంట. అగస్టస్తో పడుకుంది మేరీ అని కూడా ఎవడో పేజెస్లో రాశాడు. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లతో రాశారు. మరి ఇట్లా నిజమంతా నాకు తెలియదు, గూగుల్ తల్లి చెప్తుంది. నువ్వే అన్నావు కదా, మా క్రైస్తవులు కనిపెట్టిన గూగుల్, మా క్రైస్తవులు కనిపెట్టిన యూట్యూబ్ అని చెప్పేసి. ఆ గూగుల్లోనూ ఆ గొట్టాల్లోనూ ఎతికితేనే ఈ డేటా వచ్చింది. హిందూ బంధువులారా దీంట్లో నాకు ఏ పాపం పుణ్యం తెలియదు, క్రైస్తవులారా దీంట్లో కూడా నాకు ఏ పాపం పుణ్యం తెలియదు. మీ మేరీని వేశ్య అనేది ఎవడన్నా ఉన్నాడంటే ఈడే అన్నాడు అజయ్ బాబు గారు. ఈయన చెప్తూ కొడతారా లేకపోతే మరి ఇంకా దేంతో కొడతారా మీ ఇష్టం.